ఎన్ని పొట్టు తీసినావండి? 2ఆ? ఇగో ఇవన్నీ 3 పచ్చడి పెడతామన్నాం కదా. అవును. ఇవి 3 తురిమి జర కొంచెం లైట్ ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి ఎండకు పెట్టేసి వస్తా. అచ్చా, డ్రై డ్రై తురుముదాం. తురిమి దేంతో తురుముతావు? జారిపోయింది. దేంతో తురుముతావు? ఓకే. చూడు మంచిగా వస్తుందా? ఓఫో, వెరీ నైస్, బాగా వస్తుంది. మంచిగా అయితే ఎండ పెట్టేసాను. సన్నగా తురిమితే ఇంకా మంచి జల్దీ ఉంటుంది. మంచిగా వస్తుందండి. అది తొందరగా అవుతుంది. అయిపోయింది 1 సైడ్. ఎంత వచ్చింది చూడు. అయ్యో, జీడి కూడా వచ్చింది. తీసేయి, జీడి తీసేయి. రాలే ఇంకా జీడి. అయితే సగం సగం పోసి మనం ఇది చేయాలి. నేను పిక్ ఉంది అనుకున్నాను. తొందరగా అవుతుంది. ఫ్రెండ్స్, ఎంత మంచిగా వస్తుంది చూడండి. ఒక ప్లేట్లో అయిపోయింది, ఇంకో ప్లేట్లో అవుతుంది. ఇదండి అయిపోయింది. 3వది 2 గీకేసిన. బాగా ఈజీగా అయిపోయింది, తొందరగా అయింది. ఓకే, తొందరగా అయింది. ఒక దాంట్లో జీడి వచ్చింది. ఇది ఒక పిక్ వచ్చింది. జీడి తీసేద్దాం. ఒక దాంట్లో పిక్ వచ్చింది, ఎంత సన్నగా వచ్చింది చూడు. ఇది దీంట్లో జీడి వచ్చింది. తొందరగా అయిపోయింది. ఈజీ. ఇది మనకు టమాటాలు పిరమైనప్పుడు ఏం చేయాలి, ఇవి వేసుకోవాలి. ఎండనన్న మటన్లో కూడా వేసుకోవచ్చు. మటన్ మామిడికాయ, శామగడ్డలు వేయచ్చా? శామగడ్డ అన్ని వేయచ్చు. ఎండ్లనైనా వేసుకోవచ్చు. పులుపు కదా, మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చాలా మంది వండుకుంటారు మామిడికాయ మటన్, మామిడికాయ పప్పు, గంగవాయిల కూర, మామిడికాయ పప్పు. గంగవాయిల కూర బాగుంటుంది. గంగవాయిల కూర మామిడికాయ పప్పు అయితే సూపర్ ఉంటుంది. గంగవాయిల కూర మామిడికాయ పప్పు భలే ఉంటుంది, టేస్ట్. నాకు చాలా ఇష్టం. అయిపోయిందా? జాగ్రత్తగా గిక్కలు, చేయి గిక్కపోయింది. దెబ్బ చేసే వరకు చెయ్యి అయిపోయింది. తురమడం అయిపోయిందా? ఎంత సన్నగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాము, ఎందుకంటే బూజు రాకుండా. కొంచెం పసుపు వేద్దాము. తెచ్చి మంచిగా జర లైట్ కలిపి ఓకే తెస్తా ఉండు. బూజు, పసుపు, ఉప్పు వేయాలి కొంచెం. తొందరగా అయిపోయింది. ఇప్పుడు ఏమేమి కలుపుతావు? కొంచెం పసుపు, కొంచెం ఒక 2 స్పూన్ల ఉప్పు. ఓకే. ఎండకు పెట్టేసాలి ఎంబడ, లేకుంటే ఇది అవుతుంది. కొంచెం పసుపు ఇది కలిపి ఎండకు పెట్టేసేస్తే మంచిగా అవుతాయి. ఎండినాక ఒక బాక్స్లో నింపి పెట్టుకోవాలి. ఎండినాక చూపిస్తాను నేను మళ్ళీ. ఇవి కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయితే డబ్బాలో పెడతాం కదా, బూజు రాదన్నమాట. పసుపు యాంటీబయాటిక్ కదా. ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నీరు ఉంటుంది, ఎండినాక గలగల అవుతాయి. అయిపోయిందా? అయిపోయింది. ఎండకు పెట్టేసి వస్తాం, మేడ మీద పెట్టేసి వస్తాండి. ఓకే. పిట్టలు, పావురాలు జద్ది మీద జాలి బట్ట, ఏదైనా సన్నటి బట్ట కప్పి పెట్టేసేయాలి. మంచిగా 2-3 రోజులు ఎండితే ఓకే. ఎంత మంచిగా బాగైంది. నైస్. మామిడికాయ తురుము బాగుంది. ఆమ్చూరు కూడా అంటారు దీన్ని. ఎండకు పెట్టేసి వస్తా. ఓకే, రెడీ అండి. పెట్టేసి వాళ్ళ పెట్టేస్తా. ఎండగట్టి ఇదండి కట్టోర పెట్టాలి, మధ్యలో ఎందుకు గిన్నె పెట్టాలి, ఎందుకంటే బట్ట కప్త మీద పావురాలు ఇటు ఉన్నాయి కదా, అందుకే ఈ బట్ట పెడితే దీనికి కూడా తడి అంతా దీనికి తీసుకోవాలి. ఓకే, చాలా బాగుంది. రైస్
ఎండుతుంది మంచిగా. వెరీ వెరీ నైస్. ఇట్లా ఇట్లా పెట్టేసి ఎండగా పెట్టేసి కింద టచ్ కాదు ఇక. కింద ఓకే, ఇట్లా పెట్టేసేయాలి కథ. అలా బాగుందండి. కింద ఏం టచ్ కాదు ఇంకా. పెట్టేసేద్దాం.